కూటమి పాలన ఏడాది గడుస్తోందని మరో 3 ఏళ్లు గట్టిగా కళ్ళు మూసుకుంటే మనదే అధికారం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. ప్రధానంగా కూటమి పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలకు ఎంతో మంచి చేసిన మనకే 11 సీట్లు ఇచ్చారని, అలాంటిది ఏమీ చేయని కూటమికి ఏ గతి పడుతుందో ఒక్కసారి ఆలోచించాలని జగన్ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. కూటమిపై వ్యతిరేకతనే జగన్ నమ్ముకున్నారని అర్థమవుతోంది. ఎక్కడైనా పాలనకే వ్యతిరేకంగా ప్రజా తీర్పు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే సందర్భంలో తనతో పాటు వైసీపీ సానుకూలతను జనంలో ఏర్పరచుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారా లేదా అనేది అంతు చిక్కడం లేదు. కేవలం కూటమి వ్యతిరేకతపైనే అధికారం దక్కుతుందని జగన్ నమ్ముకుంటే మరోసారి రాజకీయంగా భారీగా నష్టపోక తప్పదు. రానున్న ఎన్నికల్లో చాలామంది వైసీపీ పాత అభ్యర్థుల్ని మార్చాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళంతా అరాచకాలు చేయడం వల్లే సొంత కేడర్కు ప్రజలకు దూరమయ్యారనే ప్రశ్నతో పాటు వాస్తవాన్ని జగన్ విస్మరించకూడదు. ఆ జగన్ కేవలం బటన్ నొక్కడంపై దృష్టి సారించగా వైసీపీ ప్రజా ప్రతినిధులు మాత్రం భూ ఆక్రమణలు, మట్టి గ్రావెల్ అక్రమ తవ్వకాలు లాంటి దోపిడీలకు తెగబడ్డారు. మళ్ళీ వాళ్ళనే తమ నెత్తిన రుదుతామంటే ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఓచుకునే పరిస్థితులు లేరు. విపరీతమైన చెడ్డ పేరున్న వాళ్ళను తప్పకుండా మార్చాల్సిన అవసరం జగన్కు ఉంది. ముందుగా పార్టీ లోపాలను సరిదిద్దుకోవడంపై జగన్ శ్రద్ధ పెట్టాలి. మంచి నాయకులను వైసీపీ బాధ్యతలు ఇస్తే సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుంది. ఆ దిశగా జగన్ ఆలోచించి అడుగులు ముందుకు వేయాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి.